హలో అందరికీ. ఈరోజు వచ్చేసి మా పిల్లలకి లంచ్ బాక్స్కి కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా స్టవ్ కాదు, గీక్ రోబో కుక్లో. సో ఇవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. మన ఇంట్లో ఉన్న దినుసులతోటే యాడ్ చేసేసుకుంటున్నాను. చెక్క, లవంగాలు, యాలకులు, అలానే కస్తూరి మెంతి, ఆనియన్స్, టమాటోస్, దొండకాయలు, క్యారెట్, రాడిష్, చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూను. సో ఇప్పుడు మళ్ళీ దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. రోబో కుక్లో మనకి పొడిపొడిలాడుతూ వస్తుంది. లేదు మనము స్టవ్ మీద కూడా పెట్టుకొని చేసుకుందామంటే అలా కూడా చూద్దాము. సో ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసేసాము. మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలానే నేను రైస్ వచ్చేసి 5 గ్లాసులు తీసుకున్నాను. 1.5 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఈ రెండు మిక్స్ చేసేసి వాష్ చేసేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఫ్లేవర్కి మనము ఇందులో కస్తూరి మెంతి వేసుకోవాలి. ఫ్లేవర్ బాగా వస్తుంది. సో అలానే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇందులో మిరియాలు యాడ్ చేయాలండి. కిచిడీకి మిరియాలు ఉంటేనే ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా సూపర్ అండి, కమ్మగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి వాటర్ నేను 5 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 11 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో పోసేసుకుంటున్నాను. సో చూసారు కదా, అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇది మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు, ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో కర్రీ కూడా మీకు చూపిస్తాను, కిచిడీలోకి ఏ కర్రీ బాగుంటుంది అనేది. సో ఇప్పుడు వచ్చేసి కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి, లేదంటే యాడ్ చేసేసుకోవాలి. కరేపాకు లాస్ట్లో యాడ్ చేసేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి క్లోజ్ చేసేసాను. ఇప్పుడు నాకు ఈ గీక్ రోబో కుక్లో మీకు చూపిస్తున్నాను ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది. ఇంకా నేను ఆన్ చేసేసుకున్నాను. ఇక్కడి నుంచి మనకి చూడండి, నేను 15లో పెట్టేసుకొని చేసేసుకుంటున్నాను అనమాట. కిచిడీ చేసేది ఉంది అందులో ఆప్షన్. నాకు 15 నిమిషాల్లో ఉడికిపోయిందండి. ఇప్పుడు చూద్దామా మళ్ళీ ఒకసారి ఎలా ఉందో, కుక్ అయిందో లేదో చూద్దాము. అసలు మనకి ఇందాక పెట్టడమే కానీ మళ్ళీ మధ్యలో తీసి చూడలేదు కాబట్టి ఇప్పుడు చూస్తున్నాను. ఒకవైపుకి వచ్చేసింది కదా, ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఒకసారి కలుపుకుందాము కింద నుంచి పైకి. చూసారు కదా, పొడిపొడిలాడుతూ వచ్చింది. సో ఇలా కూడా తినచ్చు. లేదు మనకి కొంచెం జారుడులాగా రావాలంటే మనము స్టవ్ మీద పెట్టుకొని అది కూడా మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడైతే మా అబ్బాయికి అయితే ఇలానే పెట్టేసాను నేను లంచ్కి. ఇంకా మా వారికి వచ్చేసి మెత్తగా కావాలంటే అది స్టవ్ మీద పెట్టేసి చేసేస్తున్నాను. మళ్ళీ చూద్దాము ఒకసారి. మొత్తానికైతే మనకి కిచిడీ అనేది రెడీ అయిపోయిందండి. అసలు మనం ఇందులోకి మన ఇంట్లో ఉన్న ఏవైనా కానీ కూరగాయలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అవి ఉన్నాయి కాబట్టి వేసేసాను అనమాట మీకు చెప్పిన ప్రాసెస్లో. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులో మళ్ళీ కుకింగ్ చేస్తున్నానండి. నెయ్యి, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. బాగా దగ్గర పడేదాకా కుకింగ్ చేసుకుంటున్నాను. కిచిడీ అంటేనే కొంచెం మనకి ఇలాగ ఉండాలండి, అసలు మెత్తగా ఉంటేనే బాగుంటుంది అసలు. ఇంక ఇందులో నెయ్యి వేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఇలాగా కర్రీ చేసుకోవాలి. నేను వచ్చేసి పన్నీర్ కర్రీ చేశాను. అది ఎలా అనేది ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి అసలు పన్నీర్ కర్రీ, అస్సలు మిస్ అవ్వద్దు. ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టాను నేను ఈరోజు కిచిడీతో పాటు పన్నీర్ కర్రీ చేసేసాను. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, మిస్ అవ్వద్దు. అసలు ఇది చపాతీ కర్రీలోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే భోజనాల్లో చేసినట్టుగా వస్తుంది అన్నమాట పన్నీర్ కర్రీ. సేమ్ ఇదే ప్రాసెస్ మనము చికెన్ వేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు. బటర్ చికెన్ అంటారు. సో ఇది మనం బటర్తో అయితే చాలా బాగుంటుందండి.
ఓన్లీ బటర్తో అయితే బాగుంటుంది. లేదు ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు, మనకి బటర్ వద్దు అని అంటే అలా కూడా చేసేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మనం వచ్చేసి పన్నీర్తోనే చేసేసుకుంటున్నాము పన్నీర్ కర్రీ. ఇలాగా అవి వేయించుకున్న మొత్తాన్ని మనం పేస్ట్ పట్టేసుకున్నామండి. పేస్ట్ పట్టుకొని పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకొని ఒక గిన్నె వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అట్లాగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి, కారము. ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని కుకింగ్ చేసేసుకుందాము. చూసారా, రెడీ అయిపోయింది. అలాగా బబుల్స్ వచ్చేదాకా కుకింగ్ చేసుకోవాలి. మొత్తానికైతే మన పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకున్నాము కిచిడి, అలానే పన్నీర్ కర్రీ. ఈ వీడియో మిస్ అవ్వద్దు. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.